వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా నేచర్. నాకైతే ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేశారు మీ ప్రెగ్నెన్సీ స్టోరీ, డెలివరీ స్టోరీస్ మాతో షేర్ చేసుకోండి అని. థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను అట్లా మెసేజ్ చేసి ఈ వీడియో చేయమని అడగడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను కూడా ఎన్నో రోజుల నుంచి చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీతో ఒక వీడియో అయితే చేశాను ఇంతకుముందు, కాకపోతే అది కొన్ని కారణాల వల్ల డిలీట్ చేశారనమాట. ఈ వీడియోలో ఏంటంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టోరీ అండ్ డెలివరీ స్టోరీ చెప్తానమాట. అండ్ ఇంకో వీడియోలో సెకండ్ ప్రెగ్నెన్సీ షేర్ చేసుకుంటారు, ఎందుకంటే వీడియో మొత్తం లెంతీ అయిపోతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే గంట సింబల్ కూడా ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే మీకు నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇంకా చాలామంది నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు కొంతమంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలా చూడడం వల్ల నాకు కూడా ఇంకా మంచి మోటివేషన్లా ఉంటుంది, ఇంకా వీడియోస్ చేయడానికి మంచి ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. సో నా ప్రెగ్నెన్సీ స్టోరీ ఫస్ట్, నా మ్యారేజ్ వచ్చేసి అక్టోబర్ 13th అయిందనమాట, అక్టోబర్లో 2018. 5 tips to get pregnant అని. సో ఆ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటా. నా పెళ్ళి టైంలో నేను పీరియడ్స్ ఆపడానికి కొన్ని పిల్స్ అయితే వాడాను అనమాట. అది నా లైఫ్లో ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు. కాకపోతే నా పెళ్ళి టైంలో నాకు పీరియడ్స్ డేట్ ఉండే అనమాట, కరెక్ట్ నా పెళ్ళి రోజే ఉండే. సో నాకు భయం వేసి ఇంకా నేను ఒక పిల్ వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా సత్యనారాయణ వ్రతం చేస్తారు కదా, సో దానికోసమని ఒక 3 పిల్స్ అయితే వేసుకున్నాను మ్యారేజ్ అయిన 1 weekలో. సో నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలుసు కదా అందరికీ. సో అయినా ఎమర్జెన్సీ పర్పస్గా నేను వేసుకోవాల్సి వచ్చింది. సో ఆ పిల్ వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో ఏంటో అనేసి నాకైతే చాలా భయం వేసి ఉండే. బై గాడ్ గ్రేస్ నాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. సో నాకు డిసెంబర్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనమాట. సో డిసెంబర్ మంత్లో 26th తర్వాత 27th రోజు నేను చెక్ చేసుకున్నాను. సో అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ అనేది తెలిసింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది అసలు చెప్పలేను, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, అసలు ఏదో ఫీలింగ్, మంచి ఫీలింగ్ ఉంటుంది, అన్ని కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. సో నాకు అలానే ఉండే. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకైతే ఆమె చెక్ చేసి ఎస్ ఉంది అని చెప్పి కొన్ని ప్రికాషన్స్, ఏ ఫుడ్స్ అదే వెజిటేబుల్స్ ఏవి తినొద్దు, ఫ్రూట్స్ ఏవి తినొద్దు, ఇవన్నీ చెప్పిందనమాట. సో అవి చెప్పిన తర్వాత ఒక 1 monthకి ప్రొజెస్టరాన్ ట్యాబ్లెట్స్ అయితే నాకు ప్రిఫర్ చేసింది. ప్రెగ్నెన్సీ అంటే ప్రికాషన్ లాగా అనమాట, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇంకా రిస్క్ ఏవి ఉండకుండా ఉండడం కోసం 1 month తర్వాత రమ్మని చెప్పింది అనమాట. సో తను అంటే ఒక 2 weeks తర్వాత తీస్తారు కదా, 6th to 9th week మధ్యలో ఒక స్కానింగ్ అయితే తీస్తారు, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్. సో నాకు అది ఆమె ఏం చేయలేదు. సో ఎలాగో 1 month తర్వాత అంటే 2 months కంప్లీట్ అయిన తర్వాత 3 monthsలో ఒక స్కానింగ్ ఉంటుంది కదా, అది తీసేద్దాం డైరెక్ట్, మళ్ళీ డబల్ ఎందుకనేసి నాకైతే 3rd monthలోనే స్కానింగ్ తీసింది అనమాట. సో అప్పటి వరకు ట్యాబ్లెట్స్ ఇచ్చింది, ప్రొజెస్టరాన్ ట్యాబ్లెట్స్. సో అవైతే యూజ్ చేశాను అండ్ సిరప్ రాసింది అనమాట. సో నాకైతే స్టార్టింగ్ స్టేజ్లో పీరియడ్స్ మిస్ అవ్వకముందు స్టార్టింగ్ స్టేజ్లో అయితే నాకు చాలా ఆకలి వేసేది, నీరసంగా ఉండేది. ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉండేది అనమాట. ఒకరోజు అయితే మంచి యాక్టివ్గా ఉండేదని, చాలా ఫుల్ ఆకలి వేసేది. ఒకరోజైతే అసలు కళ్ళు తిరుగుతుండే, ఇల్లు ఊడ్చేటప్పుడు కానీ ఇట్లా నడుస్తుంటే కళ్ళు తిరగడం, ఇలా నీరసంగా ఉంటుండే అనమాట. ఇవి ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అంటారు. సో నాకు ఇలా ఉండే. అండ్ వామిటింగ్ సెన్సేషన్ ఉండే, వామిటింగ్స్ అయితే లేవు కానీ వామిటింగ్ సెన్సేషన్ ఉండే. అంటే ఇక్కడ వాళ్ళకి వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ వామిటింగ్ రాదు, బట్ ఇక్కడ అంతా ఎట్లనో ఉంటుంది అనమాట. సో అదైతే అసలు హారబుల్. అట్లా ఉండే నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉండే. అండ్ ఎక్కువసేపు కూర్చోలేకపోయేదాన్ని, ఎక్కువసేపు నిల్చోలేకపోయేదాన్ని. సో అలా ఉండే అనమాట. అండ్ నాకు బ్లడ్ కూడా తక్కువ ఉండే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. సో నాకు ఎప్పుడు వెళ్ళినా అదే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు, నాకు బ్లడ్ తక్కువ ఉంది, మంచిగా తిను అనేసి. బట్ నాకైతే అస్సలు ఏం తినాలనిపించేది కాదు. 5 months వరకు కూడా ఇంత అన్నం కూడా తినాలనిపించేది కాదు అస్సలు. ఫుడ్ చూస్తేనే ఎట్లనో విరక్తిగా ఉండేది, అసలు వామిటింగ్ వచ్చేలా ఉండేది నాకైతే. అసలు ఫుడ్ తీసుకోవాలనిపించేది కాదు ఇంకా. బట్ ఇంత అన్నం కూడా, అది కూడా నా కోసం కాదు, బేబీ కోసం అని అట్లా అనుకుంటూ తినేదాన్ని అనమాట. 5 months వరకు కూడా నాకైతే అస్సలు తినాలనిపించలేదు. సో అట్లా నేను వెయిట్ తక్కువ అవ్వడము, ఇంకా బ్లడ్ తక్కువ ఉండడం, ఇవన్నీ ఇష్యూస్ అయితే వచ్చాయి.
5 మంత్స్కి మనకి హెల్త్ చెకప్స్ అన్ని బ్లడ్ చెకప్ అన్నీ చేస్తారు కదా. సో 5 మంత్స్ బ్లడ్ చెకప్ అంతా చేసేటప్పుడు నాకు థైరాయిడ్ ఉందని తెలిసిందనమాట. సో ఇంకా భయం వేసింది. థైరాయిడ్ వల్ల చాలా ఇష్యూస్ ఉంటాయి, అసలు థైరాయిడ్ రావద్దు. కానీ ఈ ఈ మధ్యకాలంలో చాలామందికి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వస్తుంది. సో నాకు కూడా అలానే ప్రెగ్నెన్సీలోనే వచ్చిందనమాట. అదైతే పర్మనెంట్ థైరాయిడ్ అనమాట నాకు వచ్చింది. ఇప్పటికీ కూడా నేను ట్యాబ్లెట్స్ వాడుతున్నాను. సో అలా థైరాయిడ్ వచ్చింది. థైరాయిడ్ కోసం ఇంకా వేరే దగ్గర చెకప్ చేయించుకున్నాడు. అంటే మా ఫ్యామిలీ డాక్టర్ ఉందన్నమాట, మా అత్తకి అక్కడే చూసుకుంటుంది థైరాయిడ్ కోసం. సో అక్కడే వెళ్ళి మళ్ళీ అక్కడే చూయించుకున్నాను అనమాట. సో థైరాయిడ్కి ట్యాబ్లెట్స్ డైలీ ఒకటి వేసుకోవాలి. ఇంకా ఆమె నాకు బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి అలా అన్ని మందులు అయితే రాసేదనమాట. చాలా మెడిసిన్ అయితే రాసేది, జింక్ సప్లిమెంట్స్ కానీ ఇవన్నీ, ఐరన్, ఇంకా ఫోలిక్ యాసిడ్ అవన్నీ ఉంటాయి కదా. సో అన్నీ అయితే నేను తీసుకున్నాను. సో థైరాయిడ్ కూడా ఇంక్లూడ్ చేసి వాడాను అనమాట. అండ్ 5 మంత్స్ తర్వాత కొంచెం తినేదాన్ని. అప్పుడు కొద్దిగా ఆకలేయడము, క్రేవింగ్స్ అవి స్టార్ట్ అయింది అనమాట. సో 5 మంత్స్ తర్వాత ఏంటంటే అప్పుడు కూడా నాకు కొంచెం పొట్ట చిన్నగా ఉండేది. సో దానివల్ల కూడా చాలామంది ఏంటి పొట్ట చిన్నగా ఉంది, ప్రెగ్నెంటా కాదా, చిన్నగా ఉంది ఏంటి, ఏదైనా ప్రాబ్లమా అని ఇలాంటి చాలా క్వశ్చన్స్ వచ్చేవి నాకు. అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే కొంచెం ఓవర్ థింకింగ్ ఉంటుంది, మనకి ఓవర్ కేర్ తీసుకోవాలనిపిస్తుంది, చాలా డౌట్స్ వస్తాయి, ప్రతి చిన్నదానికి భయపడతాం మనము. సో అలా ఉన్నప్పుడు ఇంకా సపోర్ట్ చేయాలి. కానీ ఇలాంటి మాటలు వింటే అసలు టెన్షన్ అవుతాం. అసలు టెన్షన్ అవ్వకండి మీరు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ అనేది డిఫరెంట్ అనమాట. ఒక మనిషికి, ఒక ఆడపిల్లకి 2 ప్రెగ్నెన్సీలు ఉంటే 2 డిఫరెంట్గా ఉంటాయి. సో ఎవరు ఎలాంటి విషయాల కోసం ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు, ఎలాంటి విషయాలపైన ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. మీరు ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఎంత ప్రశాంతంగా, ఎంత పీస్ఫుల్గా, ఎంత సంతోషంగా ఉంటారో మీ బేబీ కూడా అంత సంతోషంగా, అంత పీస్ఫుల్గా ఉంటుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నిజంగా. సో మీరైతే ప్రెగ్నెన్సీ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు, చాలా ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఈ ఎఫెక్ట్ అంతా బేబీ పైన పడుతుంది అనేది నిజం, అక్షరాల నిజం, 100% ట్రూత్, 200% కూడా ట్రూత్ నేను చెప్పగలను. సో మీరైతే జాగ్రత్తగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. మీ మెంటల్ స్ట్రెస్ మాత్రం అస్సలు తీసుకోవద్దు. చాలా ప్రశాంతంగా ఉండడం, హ్యాపీగా ఉండడానికి చూడండి. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ప్లీజ్ ప్రెగ్నెంట్గా ఎవరైనా ప్రెగ్నెంట్ మీకు కనిపిస్తే తనకి ఆ విషయం ఈ విషయం చెప్పి ఎక్కువ భయపెట్టకండి, సపోర్ట్ చేయండి, తనకి హ్యాపీగా ఉండేలా చూసుకోండి. ఇది ఒక్కటే సజెషన్ నా నుంచి. సో ఇంకా 5th మంత్లో అలా వచ్చింది కదా. ఆ తర్వాత ఇంకా బేబీ వెయిట్ పెరుగుతున్న కొద్దికి బ్యాక్ పెయిన్ వచ్చేది. బ్యాక్ పెయిన్, స్టమక్, ఎక్కువసేపు నిల్చుంటే ఇక్కడ స్టమక్లో పెయిన్ వచ్చేది, ఎక్కువసేపు కూర్చున్న పొట్టలో ఒత్తుకొని పోతుంది కదా, అట్లా పెయిన్ వచ్చేది. సో చాలా నీరసంగానే ఉన్నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ మొత్తం. అండ్ ఇంకా 7th మంత్లో ఏంటంటే నాకు ఇక్కడ ఏమంటారు యాసిడిటీ అంటారు కదా, అది కూడా ఎఫెక్ట్ పడింది. ఆ రోజు బక్రీద్ అనుకుంటా, బక్రీద్ పండుగ ఆ రోజు. అసలు ఆ రోజు నైట్ అంతా నిద్రలేదు నాకు. ఇక్కడ మొత్తం బర్నింగ్ సెన్సేషన్ అనమాట. ఇక్కడ అస్సలు పడుకోలేకపోయేదాన్ని. బెడ్ పైనకి వెళ్తే అసలు ఎట్లనో అనిపించేది, వాష్రూమ్కి వెళ్తే వాష్రూమ్ వచ్చేది కాదు. బట్ ఇంకా చైర్ పైన 2 చైర్స్ వేసుకొని, ఒక చైర్ పైన నేను, ఒక చైర్ పైన కాలు చాపుకొని కూర్చొని అట్లా నిద్రపోతేనే నాకు నిద్ర వచ్చింది. అది కూడా కొద్దిసేపు మాత్రమే. సో ఆ నైట్ అంతా మేల్కొనే ఉన్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ నాకు ట్యాబ్లెట్స్ రాశారనమాట. సో అది ఉంటుంది, బేబీ వెయిట్ ఇక్కడ పెరుగుతుంది కదా, సో అందువల్ల ఇక్కడ బర్నింగ్ సెన్సేషన్ అవుతుంది, ఏం కాదు నార్మల్ అని చెప్పేసి ఆ ట్యాబ్లెట్స్ అయితే రాసిందనమాట. ఇంకా 8th మంత్లో ఉన్నప్పుడు కూడా అదే కంప్లైంట్ చెప్పాను కదా, బ్లడ్ తక్కువ ఉందనేసి. సో 8th మంత్లో కూడా అంటే నాకు 8th మంత్లో అయితే సో డైలీ ఒక బాటిల్లో సెలైన్ ఎక్కించారనమాట 8th మంత్లో బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసమని. సో అదైతే నరకం అనమాట. డైలీ హాస్పిటల్కి వెళ్ళాలి 5 times, అంటే గ్యాప్లో అనమాట. 15 days ఫస్ట్ చెకప్కి వెళ్తాం కదా, ఆ గ్యాప్లో 5 days కంటిన్యూగా సెలైన్స్ ఎక్కించింది. ఆ తర్వాత 15 days వెళ్తాం కదా, అప్పుడు కూడా అంతే. సో అలా 2 times బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసమని నాకు సెలైన్స్ ఎక్కించారనమాట. సో అయినా కూడా అది ఎక్కించడం వల్ల 1% మాత్రమే పెరిగింది. సో నాకు ఆ ఇష్యూ ఉండేదన్నమాట, బ్లడ్ తక్కువ ఉందని ఇష్యూ. ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి ఇష్యూ రాకుండా చూసుకోండి. బ్లడ్ తక్కువ ఉండడం, ఇంకా వాటర్ తగ్గడం, ఇవి 2 అనేది కొంచెం డేంజర్ అనమాట. సో అవి 2 తక్కువ కాకుండా చూసుకోవాలి. అవి సరిగ్గా మెయింటైన్ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం
ఉంటాయి కదా, కివి, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ తీసుకోవాలి. నాకు బీట్రూట్ అంటే అసలు పడేది కాదు. ఆ బీట్రూట్ స్మెల్ చూస్తేనే వామిటింగ్ వచ్చేది. సో అట్లా ఉండేదన్నమాట. అండ్ ఇంకా 9th మంత్ వచ్చిన తర్వాత, 9th మంత్ స్టార్ట్ అయిన తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను డెలివరీకి అనేసి. ఇది నా ప్రెగ్నెన్సీ స్టోరీ. సో నార్మల్గా అందరూ ప్రెగ్నెన్సీ టైంలో అన్ని పనులు చేసుకోవాలి, అన్నీ చేసుకుంటేనే హెల్తీగా ఉంటారు అంటారు కదా. చెయ్యాలి, బట్ మన బాడీ ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు మాత్రమే చేయండి, ఓవర్గా కూడా చేయొద్దు. సో అది ఎందుకు అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నా సెకండ్ ప్రెగ్నెన్సీ షేర్ చేసుకునే టైంలో చెప్తాను. సో నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే నాతో అయినంత వరకు అయితే నేను చేసేదాన్ని, అంత ఎక్కువ అయితే చేసేదాన్ని కాదు. బట్ యాక్టివ్ అయితే ఉండాలి కంపల్సరీ. 9th మంత్ స్టార్ట్ అవ్వగానే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట డెలివరీ కోసం అనేసి. సో అది జూలైలో అనుకుంటా, జూలై 2019 జూలైలో వెళ్ళాను. సో అప్పుడు బోనాల పండుగ ఉంటుంది కదా, దానికి ముందే 1 వీక్ ముందు అనుకుంటా. సో అప్పుడు వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ నేను వెళ్ళిన ఒక 2 వీక్స్కే నేను డెలివరీ అయ్యాను అనమాట. అంటే ఎర్లీగా అయ్యింది డెలివరీ. సో డెలివరీ ఎలా హాస్పిటల్కి వెళ్ళామంటే, మా ఇంట్లో మా బాబాయ్కి డెంగ్యూ ఫీవర్ వచ్చిందనమాట. సో ఆ బాబాయ్ని చూడడానికైనా హాస్పిటల్కి వెళ్ళారనమాట అందరూ. అండ్ ఇంకా మా నాన్నమ్మ ఒక్కతే ఉంది, మా సిస్టర్ ఉంది అనమాట. మా సిస్టర్స్ మమత చెప్పాను కదా, మమత ఇంకో మా సిస్టర్ ఉండే. సో వాళ్ళిద్దరు కూడా ఇంకా వేరే మా కజిన్స్ స్కూల్ నుంచి వస్తే వాళ్ళని పిక్ చేసుకొని ఇంటికి తీసుకురావడానికని వాళ్ళు వెళ్ళారనమాట. మా ఇంటి నుంచి కొంచెం సో అక్కడికి వెళ్ళారు వాళ్ళు. సో ఇంకా అప్పటి వరకు అసలు నాకు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత నాకు కాలు బాగా లాగినాయి అనమాట. అసలు కాలు ఎంత అంటే అంత లాగుతున్నా, అసలు నడవలేకపోతున్నా, నిల్చోలేకపోతున్నా, పైకి లేవడానికి కూడా ఓపిక అవ్వట్లేదు అనమాట. చాలా కాలు నొప్పి వచ్చింది అండ్ బ్యాక్ పెయిన్ కూడా వచ్చేదనమాట. సో మా నాన్నమ్మ ఇంకా నాకు కొంచెం మసాజ్ చేసేది, లెగ్స్ మసాజ్ చేసింది, నడుములు కూడా మసాజ్ చేసింది. అండ్ ఇంక అప్పుడే ఒకటి గ్యాస్ వచ్చిందనమాట మా పిన్ని వాళ్ళది. ఎవరు లేరు కదా ఇంట్లో. నేను ఇక్కడ నుంచి మా కొత్త ఇంట్లోకి వెళ్ళి చెప్పాలన్నమాట. నేను పాత ఇంట్లో ఉన్నాను. సో అప్పుడు నేను కొత్త ఇంట్లోకి వెళ్ళి చెప్పాలి, అక్కడ మా అత్త ఉంటుంది, మా అత్తకి చెప్పాలన్నమాట గ్యాస్ వచ్చింది తీసుకోమని. అసలు నేను నడవలేకపోతున్నా, ఎవరు లేరు, ఒక్కదానే ఉన్నా చెప్పడానికి. మా నాన్న పడుకుంది. అస్సలు ఎంత నరకం అంటే నాకు నడవడానికి కూడా చేతనవ్వట్లేదు. లేచి చాలా మెల్లిగా అడుగులో అడుగేసుకుంటూ చాలా స్లోగా నడుచుకుంటూ వెళ్ళి చెప్పానమాట. అంత హార్మోన్ ఉండే. అండ్ ఈవినింగ్ అయిన తర్వాత అప్పుడు కొంచెం తగ్గింది. అండ్ ఈవినింగ్ నేను టీ తాగేదాన్ని అనమాట. టీ అంటే నాకు ఇష్టం. టీ అప్పుడు తాగిన, అంటే ఎర్లీ స్టేజ్లో అయితే తాగలేదు. అప్పుడు టీ తెప్పించుకొని టీ తాగాలనిపించింది బాగా. అట్లా క్రేవింగ్ ఉన్నప్పుడు తాగాలంటారు కదా. సో టీ అలా బాగా తాగాలనిపిస్తే ఇక టీ తాగిన తర్వాత నాకు ఇప్పుడు సడన్గా పెయిన్ స్టార్ట్ అయింది ఇక్కడ. అది కూడా కొన్ని సెకండ్స్ వచ్చేది, కొన్ని సెకండ్స్ వచ్చి ఉండిపోయేది. ఇట్లా సెకండ్స్ వచ్చేది, ఉండిపోయేది అనమాట. అట్లా పెయిన్ స్టార్ట్ అయింది. ఇంకా నేను ఎవరికి చెప్పాలి, ఎవరు ఇంట్లో లేరు. అది మా బాబాయ్ని చూడడానికి హాస్పిటల్ కదా, అది చాలా దూరం అనమాట. సో అక్కడికి వెళ్ళారు. నేను ఇప్పుడు కాల్ చేస్తే వాళ్ళు టెన్షన్ పడతారు. అంత సిటీ నుంచి మళ్ళీ రిటర్న్ రావాలంటే కొంచెం హడావిడిగా ఉంటుంది, వాళ్ళని టెన్షన్ పెడితే ఎందుకనేసి నేను ఏం చెప్పలేదు. ఇంకా మొత్తం ఇంకా అట్లనే కొంచెం చిన్నగా పెయిన్ స్టార్ట్ అయింది. సో సరేలే కొద్దిగా వచ్చి వెళ్తుంది కదా అనేసి చెప్పలేదు. అండ్ ఇంకా అలా డే గడుస్తూ ఉంటే అది ఇంకా కొంచెం డిస్టెన్స్ అంటే ఎక్కువ ఉండడం అట్లా వచ్చిందన్నమాట. కొంచెం ఎక్కువ పెయిన్ రావడం అట్లా వచ్చింది 6-7 ఆ టైంలో. ఇంకా అప్పుడు మా డాడీ కాల్ చేశాడు, ఇలా ఉన్నారు తిన్నారని అంటే కనుక్కోవడానికి కాల్ చేసింది అనమాట. అప్పుడు లే డాడీ నాకు ఇట్లా స్టమక్ పెయిన్ వస్తుందని చెప్తే ఇంకా అప్పుడు వాళ్ళు అక్కడ స్టార్ట్ అయ్యి వచ్చారనమాట. వాళ్ళు వచ్చేసరికి నైట్ అట్లా అయింది. సో నైట్ టైంలో లైట్గా వాటర్ బ్రేక్ అంటారు కదా, అట్లా వాటర్ బ్రేక్ అవ్వడం అంటే యూరిన్ కలర్ అనేది చేంజ్ అయిందనమాట. సో నేను మా వాళ్ళకి చెప్పాను. సో వాళ్ళు నైట్ హాస్పిటల్కి వెళ్దామంటే ఇంకా ఇప్పుడే ఎందుకులే, అంత ఎక్కువ హెవీ పెయిన్ అయితే రావట్లేదు కదా అనేసి నేను వెళ్ళలేదు అనమాట. నైట్ కదా ఎందుకనేసి నైట్ వెళ్ళలేదు మేము. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ అంతా కూడా పడుకున్నా కదా, నైట్ అంతా కూడా అట్లనే మధ్యలో పెయిన్ రావడం కొద్దిసేపు అలా ఉండేదన్నమాట. అండ్ బ్లీడింగ్ కూడా చిన్నగా వచ్చేదన్నమాట యూరిన్లో. సో ఇంకా అట్లా అయ్యేసరికి మార్నింగ్ లేవగానే ఇంకా మేము వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్ళాము. సో నేనైతే అసలు
ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళొద్దు అనుకుని, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు సీ సెక్షన్ చేస్తారని, అంటే నేను వెళ్ళే హాస్పిటల్లో. సో అట్లా నేను వెళ్ళొద్దు అనుకున్నా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలనుకొని అక్కడికి వెళ్ళాను అనమాట. సో ఇట్లాగ నార్మల్ అవుతుంది అనేసి అంతే కాన్ఫిడెంట్తో వెళ్ళాను, నార్మలే చేసుకుందాం అనేసి. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్ చేశారు, ఇంకా అంటే బేబీ మికోనియం అంటారు, మికోనియం పాస్ చేసింది. ఆ తర్వాత ఇంకా వాళ్ళు మళ్ళీ నాకు స్కాన్ తీశారనమాట. స్కాన్ తీసి ఇంకా బ్లడ్ చెకప్ చేశారు. సో బ్లడ్ తక్కువ ఉంది, అప్పుడు కూడా బ్లడ్ తక్కువ ఉంది, అండ్ ఇంకా వాటర్ తగ్గిందనమాట. ఉమ్ము నీరు అంటారు కదా, అది తక్కువ ఉండడం వల్ల నాకు సీ సెక్షన్ జరిగిందనమాట. ఎమర్జెన్సీ సీ సెక్షన్ చేశారు. సో అది ప్రాబ్లం అవుతుంది మళ్ళీ డెలివరీ టైంలో అనేసి సీ సెక్షన్ చేశారు. అండ్ బ్లడ్ కూడా తక్కువ ఉంది అనేసి బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి బ్లడ్ ఆర్డర్ ఇచ్చారనమాట. అదే బుక్ చేసుకుంటారు కదా నేమ్ పైన, అలా బుక్ చేసి వచ్చారనమాట, అవసరం ఉంటే తీసుకొద్దామని. బట్ నాకైతే అవసరం పడలేదు. సో అలా సీ సెక్షన్ అయితే జరిగింది. అయితే ఇంకా నాకు ఇక ఉంటుంది కదా హాస్పిటల్, అప్పటికి ఇంకా పెయిన్స్ స్టార్ట్ అంటే కొంచెం ఫ్రీక్వెన్సీ అనేది పెరిగింది. పెయిన్స్ ఇంకా మెల్లిమెల్లిగా నైట్ నిన్న సాయంత్రం స్టార్ట్ అయింది కదా, కొద్దిగా అది ఇంకా పెరిగిందనమాట. అసలు నడవడానికి కూడా రావట్లేదు. కొన్ని చెకప్స్ ఉంటాయి కదా, డ్రెస్అప్ చేయడం అని, ఇంకా ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ చేసే టైంలో అసలు నడవడానికి రావట్లేదు. డ్రెస్ చేసుకోమని చెప్పారు, డ్రెస్ ఇచ్చారనమాట. లోపలికి ఎవరిని రానివ్వట్లేదు, నేను ఒక్కదానే. అసలు నాకు నడవడానికి రావట్లేదు, అసలు డ్రెస్ నేను ఎలా చేంజ్ చేసుకున్నాను కూడా తెలీదు. అట్లా డ్రెస్ చేంజ్ చేసుకొని తర్వాత ఇంకా వాళ్ళు క్యాప్ పెట్టారు, ఇంకా కాళ్ళకి ఉంటాయి కదా అవి పెట్టారనమాట, కవర్స్ పెట్టారు. తర్వాత యూరిన్ పైప్ పెట్టేటప్పుడు కూడా అసలు వాళ్ళకి అసలు ఓపికనే లేదు, సీరియస్ అవుతున్నారు. నాకేమో పెయిన్ వస్తుంది, అసలు నడవడానికి రావట్లేదు, మెల్లిగా వస్తాయి. ఎంతసేపు అమ్మ తొందరగా అబ్బా అని ఆమె అరుస్తుంది. ఇంకా అదే కోపంలో అసలు గట్టిగా ర్యాష్గా పెట్టేసింది అనమాట ఆ యూరిన్ పైప్ అనేది. అమ్మ అనిపించింది, నరకం అనిపించింది నాకైతే. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇట్లా పెట్టి వెనకాల ఇంజెక్షన్ ఇస్తారు కదా, ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇవ్వగానే ఇట్లా ఒక కాలు, నా రైట్ లెగ్ సర్వ్ అన్నది ఒకటేసారి, అంటే అక్కడ స్టార్ట్ అయిందనమాట మత్తు. అలా మత్తు వచ్చిన తర్వాత ఇక్కడ వరకు, అంటే నాకు ఇక్కడ పుట్ట వరకు మత్తు ఉంది, ఇక్కడ పైన నాకు మత్తు రాలేదు, నిద్ర కూడా పోలేదు నేను. వాళ్ళు మాట్లాడేటన్నీ నాకు వినిపిస్తున్నాయి. సో వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటారు, ఏంటంటే ఇంతకుముందు ఎక్కడ ఉన్నాయి చెకప్స్ అన్నీ మాట్లాడుకుంటున్నారు అనమాట. వాళ్ళు వేరే హాస్పిటల్లో ఉన్నాయి, అమ్మో మంచిగా 50,000 అట్లా వీళ్ళు వెనకాల తీసుకున్నారు, తగ్గిపోయింది వీళ్ళకి ఖర్చు అని మాట్లాడుకున్నాను. నేను చెప్పిన, నేను అట్లా డబ్బు కోసం ఆలోచించి మేము ఇక్కడికి రాలేదు మేడం, నాకు నార్మల్ చేస్తారని వచ్చాను. అక్కడ మామూలుగా అయితే ఎక్కువ సీ సెక్షన్ చేస్తారు, నార్మల్ డెలివరీ కావాలని ఇక్కడికి వచ్చినా అని చెప్పిన. ఇంకా వాళ్ళు ఆపారనమాట. సో ఇంకా నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం ఉండే, వరలక్ష్మి వ్రతం ముందు రోజు నాకు డెలివరీ అయిందనమాట. సో అట్లా వాళ్ళకు హాలిడే ఉందా లేదా, ఎప్పుడు వస్తామని మాట్లాడుకుంటారు అనమాట. సో వితిన్ అలా నేను ఇట్లా పడుకున్న తర్వాత వాళ్ళు ఇంకా సెకండ్స్లో బేబీని ఇస్తారు అని ఒకటి సౌండ్ వచ్చింది. సో వచ్చింది, ఇంతేనా అయిపోయిందా అనుకున్నా. ఇట్లా పక్కన నుంచి చూపించారు ట్రేలో, వాడికి ఇంతే ఉన్నాడు, ఏంటి వాడు ఎంత ఉన్నాడు అనేసి నాకు అదే ఆలోచన పడింది అనమాట. వాడిని చూడగానే ఇంకా వాడికి అవన్నీ క్లీన్ చేస్తారు, అప్పుడు ఏడుస్తున్నాడు వాడు. ఇంకా నాకు కూడా అవన్నీ స్టిచెస్ అవన్నీ తీసిన తర్వాత బయటికి వెళ్ళాం. ఇంకా దట్ ఈస్ ద హ్యాపీ మూమెంట్ ఫర్ మై ఫ్యామిలీ. సో అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫస్ట్ బాబు పుట్టాడని, కానీ వాడు చిన్నగా ఉన్నాడని నాకు మైండ్లో నడుస్తుందన్నమాట, ఏంటి వాడు ఇంత చిన్నగా ఉన్నాడనేసి. ఇది ఏమైనా మనం ఎన్ని అనుకున్నా కూడా మనకు ఒక ఫేట్ అనేది ఉంటుంది, ఆ ఫేట్లో ఏది రాస్తే దాని ప్రకారమే జరుగుతుంది అని నేను నమ్ముతాను. అదే జరుగుతుంది కూడా. మనం చేయాల్సింది ఏంటంటే మన చేతిలో మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయగలం అది మాత్రమే చేయాలి. ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఎంత హ్యాపీగా ఉంటారో అంత హ్యాపీగా బేబీ ఉంటుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తాను. సో హ్యాపీగా ఉండండి, బీ హ్యాపీ అండ్ మేక్ దెమ్ హ్యాపీ. వేరే వాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ని ఎక్కడ చూసినా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టే మీరు చేయండి. వాళ్ళకి బాధ పెట్టొద్దు. వాళ్ళు బాధపడితే ఆ బాధ అంతా అది బేబీ పైన ఎఫెక్ట్ పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. మేక్ దెమ్ హ్యాపీ. సో ఎవ్రీ ప్రెగ్నెన్సీ అనేది డిఫరెంట్, ఎవ్రీ డెలివరీ స్టోరీ అనేది డిఫరెంట్. ప్రతి ఉమెన్కి ప్రెగ్నెన్సీ, డెలివరీ
ఇట్స్ డిఫరెంట్ టు వన్ ఉమెన్ టు వన్ ఉమెన్. సో ఎవరెవరిని కంపేర్ చేసుకోవద్దు. కాకపోతే ఇట్లాంటి స్టోరీస్ వినడం వల్ల సో మీకు ఏదైనా అంటే ఆ టైంలో ఏదైనా జరిగితే ఓకే ఇది నార్మలే, ఇట్లానే ఉంటుంది అని మీకు కొంచెం ధైర్యం వస్తుంది. సో తర్వాత ఇంకా నార్మల్గా బెడ్ పైకి జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు. అక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలైన్స్ పెడతారు కదా, సో అక్కడైతే నాకు ఇంత వాపు వచ్చేది. వాము కూర్చుతూనే ఉండేది వాళ్ళు. వాపు వచ్చింది, పెయిన్ అవుతుంది అన్న కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. అమ్మ అనిపించింది. అండ్ నెక్స్ట్ డేనే లేచి నడవాలన్నారు. సో నాకేమో అసలు ఏంటి నెక్స్ట్ డేనే నడవమంటున్నారు అని అనిపించింది. సరే లేద్దాం, ట్రై చేద్దామని నేను ఖచ్చితంగా ట్రై చేశాను. లేచి అడుగులు వేసాను. మా మమ్మీ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. అంటే ఆమెకి నార్మలే చేయాలని ఆమెకు ఉండే, నార్మల్ డెలివరీ చేయించాలని. సో సి సెక్షన్ అయింది, అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అయింది కదా. తనకి చాలా భయం ఉండే అనమాట. నా హెల్త్ కోసం ఆమె చాలా భయపడింది అనమాట. బట్ నేను లేచి నడిచిన. నాకు తర్వాత చెప్పింది మమ్మీ నువ్వు అట్లా లేచి నడిస్తే మంచిగా అనిపించింది అనేసి. సో అట్లా నేనైతే లేచి స్టెప్స్ వేసాను. అంటే ఇంకా ఇక్కడ రూమ్ అనేది మాకు అంటే ఆ రోజు నాకు ఒక్కదానికి డెలివరీ అయింది. లాస్ట్ బెడ్ ఒక్కటే ఉంది, అది కూడా వాష్రూమ్ పక్కన ఉండే. సో ఇంకా అక్కడ నుంచి మేము నెక్స్ట్ డే మార్నింగ్ షిఫ్ట్ అయ్యామన్నమాట. అక్కడ నుంచి వేరే రూమ్కి వెళ్ళేటప్పుడు నేనే లేచి నడుచుకుంటూ వెళ్ళాను. అంటే ఫాస్ట్గా కాదు, నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళాను అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సెలైన్స్ పెడతారు కదా. సో అదైతే ఇంత వాపు వచ్చేది. అసలు వాళ్ళు కూర్చేసి వెళ్ళిపోయేవారు. అండ్ ఇంకా 1 వీక్ ఉన్నాము హాస్పిటల్లో. స్టిచెస్ ఇప్పేసిన తర్వాత 1 వీక్ టైం పట్టింది నాకు అది క్యూర్ అవ్వడానికి. అండ్ ఇంకా బేబీకి ఫస్ట్లో ఇచ్చిన ఇంజెక్షన్స్ అవన్నీ కూడా అక్కడే ఇచ్చాము. మా మమ్మీ అయితే నన్ను చాలా బాగా చూసుకుంది ఆ టైంలో. మా సిస్టర్ కూడా. వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ నా టైంలో మంచిగా చూసుకునేందుకు. అందుకే అంటారు కదా, మనం ఒక మదర్ అయిన తర్వాతే ఒక మదర్ వాల్యూ తెలుస్తుందని. మదర్ లేకపోతే మనం లేము. అండ్ నాకు నా సిస్టర్ కూడా అంతే. తను నాకు సెకండ్ మదర్. డెలివరీ టైంలో నన్ను మా మమ్మీ ఎలా చూసుకునేదో మా సిస్టర్ కూడా నన్ను అలాగే చూసుకుంది. సో థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ఆఫ్ యూ. ఆ థ్యాంక్ యూ కూడా చాలా చిన్న వర్డ్. నేను నా లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలనేసి. అండ్ త్వరలోనే సెకండ్ ప్రెగ్నెన్సీ వీడియో కూడా పెడతాను. సెకండ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ వీడియోస్ పెడతాను మీకు. సో మా జున్నువి కొన్ని అంటే ఫస్ట్ పుట్టిన పిక్స్ అవి ఉంటాయి కదా, అవి వీలైతే నేను ఈ వీడియోలో అక్కడక్కడ పోస్ట్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనా నేచర్. థ్యాంక్ యూ. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.